హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు జొన్న దోశ ఎలా తయారు చేసుకుందో చూద్దాము. అందరూ మినపగుండు బియ్యంతో చేస్తారు కదండి. నేను ఇక్కడ మెంతులు జొన్నలతో మాత్రమే దోశ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 3 కప్పుల జొన్నలకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను. స్పూన్ కూడా నార్మల్ స్పూన్ అండి, చూస్తున్నారు వీడియోలో చూపించిన విధంగా. జొన్నల్ని నీట్ గా వాష్ చేసుకుని 8 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నాను. మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా పడుతుంది. మెత్తగా రుబ్బుకోవాలి పిండిని. అయినా కానీ కొంచెం పలుకు ఉంటుంది, ఏం కాదు. గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలో తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఓవర్ నైట్ అలా వదిలేస్తున్నాను. మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. పిండి పట్టిన వెంటనే కూడా దోశలు వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. కానీ పిండి అనేది పొంగిన తర్వాతే దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి. పిండి అయితే బాగా పులిసిపోయింది, చూసారు కదా వీడియోలో. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ షుగర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. దోశ బెటర్ లాగా కలుపుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి. ఇవి దోశలు మరీ మందంగా ఏం రావండి, పలుచగానే వస్తాయి. దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదండి, ఒక వైపు తీసిన వెంటనే కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. ఎమ్మి జొన్న దోశ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.